దరిద్రాలన్నీ కేరళ రాష్ట్రానికి మాత్రమే ఎందుకు చుట్టుకుంటున్నాయి? వైరస్ వచ్చినా ఫస్ట్ కేరళలోనే స్టార్ట్ అవుతుంది. ఎందుకు? వరదలు ఎలాంటి బీభత్సం వచ్చినా కూడా కేరళలోనే ఎందుకు మొదలవుతుంది? వాళ్ళేం పాపం చేశారు? వాళ్ళు చేసిన పాపాలు ఎన్ని? ఏంటి ఆ పాపాలు అన్నదే ఈ వీడియో అందరికీ నచ్చుతుంది. చాలా ఇంట్రెస్టింగ్ కూడా ఉంటుంది. ఒకసారి ఓ లుక్ వేసేయండి. మీరు చూసుకుంటే కేరళలో అక్షరాస్యత ఎక్కువ, చదువుకునే వాళ్ళు ఎక్కువ. కాబట్టి వీళ్ళు యుఎస్, సింగపూర్, ఆస్ట్రేలియా అని చెప్పేసి చదువుకోవడానికి కూడా అక్కడికి వెళ్తారు, ఉద్యోగాలు చేయడానికి కూడా అక్కడికే వెళ్తారు. వెళ్ళి వచ్చే క్రమంలో అక్కడి నుంచి వైరస్ తెచ్చుకొని కేరళలో తగలబెడతారు. ఇది వైరస్ల విషయం. ఇక వర్షాలు, వరదలు, బీభత్సాల విషయానికి వస్తే చేసే పాపాలు, వాళ్ళు చేసే పాపాలు ఎలా ఉంటాయి అంటే, ఇద్దరు వ్యక్తులు రోడ్డు మీద కొట్టుకొని నరుక్కుంటుంటారు. మూడో వ్యక్తి వచ్చి వాళ్ళిద్దరికి ఎదురుగానే ఒక షాప్ ఉంటుంది, ఆ షాప్ ఓపెన్ చేసి వాడు టీ పెట్టుకొని టీ బిజినెస్ చేస్తుంటాడు. ఇంకో నలుగురు వచ్చి ఆ రోడ్డు పక్కనే టేబుల్స్ వేసుకొని టీ ఆర్డర్ ఇచ్చి టీ తాగుతుంటారు. అంత సింపుల్ అనమాట. ఒకవేళ మర్డర్ జరిగి రోడ్డు మీద పడిపోయినా కూడా స్కూల్కి వెళ్ళే వాళ్ళు స్కూల్కి వెళ్తుంటారు, ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు ఆఫీసులకు వెళ్తుంటారు, ఎవడు పట్టించుకోడు. ఒకవేళ పట్టించుకుంటే ఆ కొట్టుకునే ఇద్దరు వ్యక్తులు కలిసి ఆ పట్టించుకున్న వ్యక్తిని నరికేస్తారు. ఇది రౌడీయిజం కేరళలో. ఇంకో మహాపాపం ఏముంది అంటే, రీసెంట్గా మన కరోనా వచ్చిన లాక్డౌన్లో గర్భిణీగా ఉన్న ఒక ఏనుగుకి పైనాపిల్లో బాంబు పెట్టి ఆ ఏనుగుకి తినిపించారు. పాపం అది చనిపోయింది. ఒకసారి ఊహించుకోండి, ఏనుగుకి, గర్భంతో ఉన్న ఏనుగుకి పైనాపిల్లో బాంబు పెట్టి తినిపిస్తే పాయిజన్ అయి చనిపోయింది అది. ఈ పాపం ఎవరిది? ఆ ఊరు పేరు నాకు గుర్తు రావట్లేదు. ఇప్పుడు ఆ ఏనుగుకు ఎక్కడైతే బాంబు పెట్టిన ఊరుందో ఆ ఊరు దాదాపుగా 6 కిలోమీటర్లు కొట్టుకుపోయింది. వరద నీళ్ళల్లో ఆ ఏనుగును చంపిన ప్రాంతము 6 కిలోమీటర్లు కొట్టుకుపోయింది. ఒక్క ఇల్లు లేదు, ఒక్క చెట్టు లేదు, మొత్తం జలమయం అయిపోయింది. సో కమింగ్ టు దిస్, ఏం చెప్తున్నానంటే, కర్మ ఎవరిని వదిలిపెట్టదు. కర్మ ఎవరిని వదిలిపెట్టదు. ధర్మం ఎప్పుడూ నశించిపోదు. వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవిస్తున్నారు. మీరు చూసుకుంటే ఏ వైరస్ ఆంధ్రాకి రాలేదు మొదట. ఢిల్లీ లాంటి రాష్ట్రంలో కూడా ఎప్పుడు వైరస్ ముందు రాలేదు, కేరళలోనే వచ్చింది. ఎందుకంటే వాళ్ళ లాంటి క్యారెక్టర్ ఉన్న మనుషులు, అత్యుత్సాహం,